నమస్కారం. పరమహంస యోగానంద గారి బోధనల స్ఫూర్తితో రాసిన ఒక మరాఠీ కథనం ఉంది. తుమ్హీ కాయ్ గమావత్ ఆహాత్ అంటే మీరు ఏమి కోల్పోతున్నారు అని అర్థం. అవును. దాని నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు చూద్దాం. అంటే మనం సంతోషం కోసం వెతుకుతూ ఉంటాం కదా, ఆ వెతుకులాటలో అసలు ఏమి కోల్పోతున్నాం అన్నదే ఇక్కడ ప్రశ్న. ఈ మూలం ఒక కథ రూపంలో ఈ బోధనలను చెబుతుంది. సరే, దీని గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఈ మూలం ప్రధానంగా దేని గురించి మాట్లాడుతుందంటే సంతోషం కోసం మనం బయట వెతకడానికి, మన లోపలే దాన్ని కనుక్కోవడానికి ఉన్న తేడా. ఓ అవును. అంటే లౌకిక విషయాల కన్నా ఆధ్యాత్మిక పెట్టుబడి పెట్టడం ఎంత ముఖ్యమనే దానిపై దృష్టి పెడుతుంది. ఆధ్యాత్మిక పెట్టుబడి ఆసక్తికరంగా ఉంది. సరే, ముందుగా బయట దొరికే ఆనందం అనేది ఒక భ్రమ అంటున్నారు కదా, మూలంలో ఒక సంఘటన కూడా ఉంది. ఎన్సినైటాస్కు రైల్లో వెళ్తున్నప్పుడు. అవును, ఆ రేసింగ్ గుంపు గోయించి వాళ్ళు పైకి ఎంతో ఉత్సాహంగా కేరింతలతో ఉన్నా కథకుడికి మాత్రం అదంతా ఏదో శూన్యంగా అనిపించిందట. నిజమే. దీన్ని యోగానంద గారి క్షణిక సుఖపు ముక్కలు అంటే శాశ్వతం కాని తాత్కాలిక ఆనందాలతో పోల్చారు. ఎందుకలా అనిపించుంటుందంటారు? ఎందుకంటే మూలం చెప్పేదేంటంటే ఇలాంటి బాహ్య కార్యకలాపాలు, ఆ పైపైన కనిపించే ఉత్సాహం, ఇవి తరచుగా మన లోపల ఉన్న ఏదో ఒక అసంతృప్తిని, ఒక లోటును కప్పిపుచ్చడానికే. అంటే ఒక మాస్క్ లాగా అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఒక మాస్క్ లాంటిది. ఆ రేసుకెళ్లే వాళ్ల ఉత్సాహం చూడ్డానికి బావుంటుంది, కాని అది ఎంతసేపు? క్షణికమే. అంతే. దాని తర్వాత నీరసం, లేదా మూలం చెప్పినట్లు ఒక హ్యాంగ్ ఓవర్, అంటే ఒక రకమైన నిరాశ. కాబట్టి ఇక్కడ ముఖ్య బోధన ఏమిటంటే నిజమైన శాశ్వతమైన ఆనందమనేది బయట ఇంద్రియాల ద్వారా దొరికే అనుభవాల్లో ఉండదు. అవి స్వభావరీత్యా అశాశ్వతం, మన ఆత్మను నిజంగా సంతృప్తిపరచలేవు. అర్థమైంది. మరి దీనికి ప్రత్యామ్నాయం? ఈ బాహ్య అన్వేషణకు బదులుగా మూలమేం చెబుతోంది? మీరు ఇందాక ఆధ్యాత్మిక వ్యాపారవేత్త అన్నారు. ఆ భావన గురించి చెబుతారా? అవును, ఆధ్యాత్మిక వ్యాపారవేత్త. ఇది చాలా విలక్షణమైన ఆలోచన. సాధారణంగా వ్యాపారవేత్త ఏం చేస్తాడు? డబ్బు, సమయం ఇవి పెట్టుబడిగా పెట్టి లాభాలు ఆశిస్తాడు. అవును. కానీ ఈ ఆధ్యాత్మిక వ్యాపారవేత్త తన సమయాన్ని, శక్తిని దేనిలో పెట్టుబడిగా పెడతాడంటే ఆధ్యాత్మిక సాధనలో. ఉదాహరణకు మూలంలో చెప్పిన SRF పాఠాలు నేర్చుకోవటం, ధ్యానం చేయడం, ఇలాంటివి. ఓ సరే. దీని ద్వారా వచ్చే డివిడెండ్లు ఎలాంటివంటే అవి కేవలం ఈ జీవితానికే పరిమితం కావు. అవి ఎప్పటికీ అంతం కాని డివిడెండ్లు. ఎప్పటికీ అంతం కానివా అంటే శాంతి, ఆనందం, ప్రేమ, ఇలాంటి అంతర్గత గుణాలన్నమాట. ఇవి మనం సాధన ద్వారా పెంపొందించుకునే సంపదలు. ఇవి మరణం తర్వాత కూడా మనతోనే ఉంటాయి. అంటే భౌతిక విజయంలాగా కాదనమాట. అది తాత్కాలికం. ఆరోగ్యాన్నో మనశ్శాంతినో ఇస్తుందన్న గ్యారంటీ లేదు. మరణంతో అంతా పోతుంది. ఖచ్చితంగా. భౌతిక విజయం పరిమితమైనది. అందుకే కదా మూలంలో యేసుక్రీస్తు చెప్పిన మాటను కూడా ప్రస్తావించారు. అవును, మీరు దేవుణ్ణి మరియు మామోన్ను ఒకేసారి సేవించలేరు అని. మామోనంటే భౌతిక సంపద కదా. అదే. అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం, మన సమయాన్ని, శక్తిని దేనిమీద కేంద్రీకరిస్తున్నాం అనే ప్రశ్న వస్తుంది. ఈ ఆధ్యాత్మిక వ్యాపారవేత్త దృక్పథం మన రోజువారీ నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ ప్రాధాన్యతల గురించే మూలం ఇంకాస్త లోతుగా వెళుతుంది కదా. జీవితంలో ఉచిత ప్రయాణం లాంటిదేమీ లేదని. అవును, ఫ్రీ రైడ్ లేదని. కేవలం ఇంద్రియ సుఖాల వెంట పడితే చివరికి మిగిలేది బాధేనని, ఆ హ్యాంగ్ ఓవర్ తప్పదని చెబుతుంది. ఇక్కడే ఆ పెద్ద రాళ్ల సారూప్యత వస్తుంది. అది చాలా బావుంది. అది చాలా శక్తివంతమైన సారూప్యత. ఒక ఖాళీ జాడీని మన జీవితం అనుకుంటే సరే, అందులో మనం మొదట ఏం పెట్టాలి? పెద్ద రాళ్ళు. అంటే మన జీవితంలో అత్యంత ముఖ్యమైనవి. మూలం ప్రకారం అవి SRF పాఠాలు, ధ్యానం లాంటి ఆధ్యాత్మిక సాధనలు. వాటికి మొదటి స్థానమివ్వాలి. అవును. మొదట ఆ పెద్ద రాళ్లను జాడీలో వేయాలి. ఆ తర్వాతే చిన్న గులకరాళ్ళు, అంటే ఇతర ముఖ్యమైన పనులు. ఆ తర్వాత ఇసుక, అంటే రోజువారీ చిన్న చిన్న పనులు. చివరగా నీళ్లు, అంటే మిగిలిన సమయం. అన్నీ సర్దుకుంటాయి. ఓ కాని మనం పొరపాటున మొదట ఇసుకతో నింపేశామనుకోండి. అంటే చిన్న చిన్న పనులతో. అవును, రోజువారీ అనవసరమైన పనులతో నింపేస్తే
ఆ పెద్దరాళ్లకు జాడీలో చోటుంటుందా? ఉండదు. ఉండదు. వాటిని మనం ఇంకెప్పటికీ అందులో పెట్టలేం. అంటే ఆధ్యాత్మిక సాధనకు మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోతే మిగతావన్నీ మన సమయాన్ని, శక్తిని తినేస్తాయన్నమాట. సరిగ్గా అదే. ఇది ఆధ్యాత్మిక జీవితాన్ని, లౌకిక జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే దానికి సూచన. దేనికి మొదటి స్థానం ఇవ్వాలి అనేదే ఇక్కడ కీలకం. అందుకే మూలం ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది కూడా సూచిస్తుంది. ఏమిటది? సమయం చాలా తక్కువగా ఉంది అనుకుందాం. అప్పుడు మీరు మీకు అత్యంత ఇష్టమైన లౌకిక వ్యాపకాన్ని ఎంచుకుంటారా, లేక మీ ఆధ్యాత్మిక సాధన అంటే ధ్యానం లాంటిది ఎంచుకుంటారా? అది మన నిజమైన ప్రాధాన్యతలను బయటపెడుతుంది కదా. ఖచ్చితంగా. మన గుండె దేనివైపు మొగ్గుతుందో తెలిసిపోతుంది. అద్భుతం. చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి మొత్తంగా చూస్తే ఈ మూలం నుండి మనం తీసుకోవలసిన ముఖ్య సందేశమేమిటి? ప్రధానంగా క్షణికమైన బయట దొరికే పైపై ఆనందాల వెంట పరుగెత్తడం ఆపి, శాశ్వతమైన మన అంతరంగంలో లభించే నిజమైన ఆనందం వైపు మన దృష్టిని మళ్లించాలని మూలం కోరుతోంది. మరి అది ఎలా సాధ్యం? అది కేవలం అంకితభావంతో కూడిన ఆధ్యాత్మిక సాధన ద్వారా. అంటే మన జీవితంలో నిజంగా ముఖ్యమైన వాటికి ఆ పెద్దరాళ్లకు మొదటి స్థానం ఇవ్వడం ద్వారానే సాధ్యమవుతుంది. చాలా బాగా చెప్పారు. ముగింపుగా మా శ్రోతలు ఆలోచించడానికి మీరేదైనా ఒక ప్రశ్న వేస్తారా? తప్పకుండా. ఈ మూలం నుంచి వచ్చిన ఆలోచనే మన జీవితం కూడా జాడీలాంటిదే కదా. మరి మనం రోజూ దాన్నే ముందుగా దేంతో నింపుతున్నాం? ఇసుకతోనా? అలా చేయడం వల్ల ప్రస్తుతం మన జీవితంలో ఏ పెద్దరాళ్లను, అంటే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అత్యంత ముఖ్యమైన సాధనలను మనం పక్కన పెట్టేస్తున్నాం. ఆలోచించాల్సిన విషయమే. అవును. ఒకవేళ మనం స్పృహతో ఆ పెద్ద రాళ్లను గుర్తించి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెడితే మన రోజువారీ అనుభవాలు, మన జీవితం పట్ల మన దృక్పథం ఎంత అద్భుతంగా మారవచ్చో కదా.